ఆ సాంగే. నిహారిక గారు హియర్ హలో. మ్యామ్, మీరు ఎంచుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో మీరు కొత్త డైరెక్టర్లనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? కారణం ఏం లేదు సార్, నా దగ్గరికి ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్లు వచ్చి నేను నీతో సినిమా చేస్తాను నన్ను ఎవరు అడగలేదు కాబట్టి. అండ్ ఆల్సో న్యూ డైరెక్టర్స్ ఎవరైతే వచ్చారో, యదువంశీ కావచ్చు, మాన్సా కావచ్చు, మహేష్ గారు కావచ్చు, కంటెంట్ నచ్చింది, దీన్ని నేను బ్యాక్ చేయాలనిపించింది, చేశాను. ఓకే, మీరు రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్కి మా హీరోకి వచ్చింది. అదే ఆ ఈవెంట్లో మీకు 1 మినిట్ మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి. అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళల్లో ఆ ఇన్నోసెన్స్ తోటి ఆ హార్డ్ వర్క్ చెయ్యాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మన వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, ఇంకా కన్నడ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆ 1 మినిటే సార్. మనకి ఆస్కార్స్లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు, ఇట్స్ ఓకే. టైం కన్స్ట్రెయింట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి, ఎంత పెద్ద, ఇప్పుడు మనకు కూడా ఈవెంట్కి టైం కన్స్ట్రెయింట్స్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉండుంటే బెటర్గా ఉండేది అనిపించింది.